తప్పు జరిగింది ఇక్కడ పోతే మంత్రి గారు రాజేష్ రెడ్డి గారు సరే ఈ వీడియో చూడండి. ఇది నిన్న రాత్రి నుంచి మొదలైంది. ఈ అన్నారం బ్యారేజ్ కూడా ఏ స్థాయిలో లీకేజ్ ఫ్రమ్ బిలో ద బ్యారేజ్ ప్లేట్. ఇది బ్యారేజ్లో ఇప్పుడు జరుగుతున్న లీక్. ఇప్పుడు సిపిఐ జడ్మెంట్ 35 DS అన్నారం బ్యారేజ్. ఆ మధ్యలో చూడండి, ఇది బ్యారేజ్ క్లోజ్ అయితే లీక్ అవుతుంది. సో ఎనీవే అవి సి రాజేష్ మీకు ఒక విషయం ఏంటంటే, ఒక విషయం ఇప్పుడు మీకు అందరూ కూడా హరీష్ రావు గారికి మీ అందరికి కూడా అక్కడ పనిచేసేటోళ్ళు అందరూ కూడా తెలుసు. కొత్త వాళ్ళు ఎవరు లేరు అక్కడ. మీరు కూడా చెక్ చేసుకుంటే వాట్ ఇస్ యాక్చువల్ పొజిషన్ తెలుస్తుంది. రైట్, మరి అన్నారం ఎంబరీ వస్తే కలిసిపోదాం, పొజిషన్ చేద్దాం. సరే రాజేష్ రెడ్డి గారు ఒకటే, అగైన్ ఐఎమ్ క్లారిఫైయింగ్ ఆన్ రికార్డ్ స్పీకర్ సార్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హ్యాస్ విజిటెడ్ ఆల్ బ్యారేజెస్. జియాలజికల్ ప్రొఫైల్ ఇవ్వమని చెప్పి వాళ్ళు అప్పుడున్న ఈఎన్సీని అడిగితే మా దగ్గర ఈ బ్యారేజీలు కట్టే ముందు జియాలజికల్ ప్రొఫైల్ చేయలేదని చెప్పాడు. ఇక మీ ఇష్టం, కన్క్లూడ్ చేయండి. ఓకే సార్, ఓకే. దాని టెక్నికల్ గా ఎక్కడ ఫాల్ట్ ఉందో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీరు చెప్పారు రాజేశ్వర రెడ్డి గారు 2 minutes లో కంప్లీట్ చేయకపోతే నేను మైక్ కట్ చేసేస్తాను సార్. ప్లీజ్ మీరు పవర్ మీరు సార్, మేము ఏమంటాం సార్, ప్లీజ్ మీరు లేనిపోనివన్నీ అవకాశం కల్పిస్తున్నారు మీరు సార్. ఒకటి, ఆ 3 డ్యాంలో ఎక్కడెక్కడైతే ఇది జరిగిందో దీన్ని రిపేర్ చేసుకోవడానికి ఆస్కారం ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఆ నిపుణుల్ని తొందరగా తీసుకొచ్చి చేసుకున్నట్లయితే ఉపయోగం అవుతుందని చెప్పేసి మా సూచన. మీకు ఇష్టమైతే చేయండి అని చెప్పి, లేకపోతే ఊరుకోండి. ఒకటి. రెండోది, మీరు చెప్పారు ఏంటంటే విజిలెన్స్ రిపోర్ట్ కానీ మిగతా అన్ని కూడా మీ ఇష్టం వచ్చినట్టే వస్తాయి, దానివల్ల ఉపయోగం జరగదు. మీరు ఎప్పుడు కూడా సిఏజీలో మెన్షన్ చేసిన దాన్ని కూడా మనం తప్పుపెట్టాలని చేసిండ్రు. ఇవాళ సిఏజీ 2014లో రిపోర్ట్స్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆక్షేపించింది, సుప్రీంకోర్టులో క్వశ్చన్ చేసింది. దాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టి, ఆ సుప్రీంకోర్టు తప్పు పట్టిన తర్వాత వినోద్ రాయ్ ఆనాడు సిఏజీగా ఉంటే మీకు క్షమాపణ కూడా చెప్పిండు. అట్లానే ఇవాళ సిఏజీ మాత్రమే ఇవాళ మొత్తం వేదం కాదు. కాబట్టి సిఏజీ ఇవాళ మేము చేసింది ఏదో తప్పు పట్టిందని, ఆనాడు మీరు చేసిన 10 సంవత్సరాలు కానీ అంతకుముందు కూడా తప్పు పట్టినప్పుడు కూడా ఇవాళ మీరందరూ కూడా ఆనాడు సిఏజీ కరెక్ట్ కాదన్నారు. కాబట్టి ఏదేమైనా ఈ ప్రాజెక్టును లో భాగంగా ఉన్న దాన్ని ఏ విధంగా పునర్నిర్మితం చేస్తాం, రిపేర్ చేసుకుంటాం అనేది ముఖ్యం. దానికి మాకు సంబంధించిన సమాచారం ఏదన్నా ఇవ్వడానికి సిద్ధం. దాన్ని అందరం కలిసి ఇవాళ కాళేశ్వరంలో ఒక పార్ట్ అయిన దాన్ని మిగతా 2 కూడా అదే అయితే అని చెప్పేసి ఊహాగానాలకు పోకుండా, మమ్మల్ని బ్లేమ్ గేమ్ చేయకుండా అందరం కలిసి కావాల్సిన ఇరిగేషన్ని బాగా చేసుకోవాలని చెప్పేసి నా కోరిక. చివరిగా ముఖ్యమంత్రి గారిని కానీ మిమ్మల్ని కానీ మేము ఒకటే కోరుతున్నాం. ఇవాళ మనకి ఇమ్మీడియట్గా కావాల్సింది నిపుణుల యొక్క కమిటీ కావాలి. భారతదేశంలో అత్యంత బాగా, ఎందుకంటే ఇది చాలా పెద్ద పియర్స్, ఆ పియర్స్ కట్ చేయడం కానీ లేకపోతే దాన్ని తీసేయడం కానీ చేయడానికి కూడా చాలా ఇక్కడున్న నిపుణులు కాకుండా మనం ఎక్కడి నుండైనా తీసుకురావాల్సిన అవసరం ఉంటుందని నాకున్న సమాచారం. అదేవిధంగా మీరు ఒకటి నిపుణుల కమిటీ వేసుకోవాలి. మిగతా అన్ని చోట్లయితే ఎట్లా జరిగిందో భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని జల నిపుణులు ఉంటారు, వాళ్ళందరినీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. రెండోది, ఇవాళ ఇదొక్కటే, ఇవాళ లింక్ 1లో ఉండే ఇదొక్కటి మాత్రమే ఉంది. లింక్ 2 కానీ మిగతా చోట్ల కూడా కాళేశ్వరంలో ఉండే ప్రైస్ ఎస్కలేట్ అయింది. ప్రైస్ ఎస్కలేట్ కూడా అధ్యక్ష సార్, మీరు పదే ప్రైస్ ఎస్కలేట్ అయిందని చెప్పేసి అంటున్నారు. 17,000 38,000కి ఆ రోజున ప్రైసెస్ రేజ్ అయితే ఎట్లయితే ఎస్కలేట్ అయిందో, ఇవాళ ఆ 38,000 నుంచి వెళ్ళి 91,000 అయినా 1,47,000 కోట్లైనా ఆ ప్రైస్ అనేది రకరకాల ఫ్యాక్టర్స్తో అనేక బ్యారేజెస్, రిజర్వాయర్స్, టన్నెల్స్ ఇవన్నీ ఇంక్లూడ్ కావడం వల్ల అయింది. రెండోది, ఆనాడున్న రేట్లకు ఈనాడున్న సిమెంట్ కానీ స్టీల్ కానీ లేబర్ కాస్ట్ కానీ ఇతరన్ని పెరగడం వల్ల అయింది తప్ప ఊరికనే మా మీద ఏదో దుమ్ము వేయడానికి అని చెప్పేసి
ఇవాళ మా మీద కుట్ర చేయడానికి అని చెప్పేసి ప్రైస్ ఎస్కలేట్ అయిందని సరైంది కాదని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అర్జెంటుగా నిపుణుల కమిటీ వేసి వాళ్ళు ఇచ్చిన ప్రకారం దయచేసి చర్య తీసుకోమని చెప్పేసి మీ ద్వారా అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొదటిసారి